సహజంగా ఏమిటి, ఒక లక్షణం ఉంటుంది. ఆయన పరమాత్మ దైవం. తనని నమ్ముకున్నవాడెవరో వాడు అన్యాయం అయిపోతుంటే ఆయన చూస్తూ ఊరుకోడు. అందున ఇప్పటికే కొంత అన్యాయం అయిపోయి ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఇంకా ఆదుకోకపోతే మనసు ఊరుకుంటుందా? ఇప్పటికే చెప్పలేదుగా కర్ణుడు నా కొడుకని, చెప్పనందుకు అన్యాయం అయిపోయాడుగా పాపం. చెప్పకుండా ఇంకా ఎక్కడుంటాడు? పైగా ఆయనకి ఆపద వస్తుంటే ఎలా ఊరుకుంటాడు? ఆ సూర్యుడిని ఉపాసన చేసి వచ్చినవాడు కదా కర్ణుడి యొక్క అవతారం. కాబట్టి సూర్యుడి ముందు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి కర్ణుడి ముందు నించున్నాడు. అయ్యా ఎవరు మీరు, ఏం కావాలి, ఎందుకు వచ్చారు అని అడిగాడు. అడిగితే వెంటనే సూర్యుడు అన్నాడు కర్ణుడిని ఉద్దేశించి, అమృతమయంబు సువ్యసుగుణాకర ఈ మహనీయ వస్తుయుగ్మము ఇవి ఉండునేని త్రిజగంబులయందు అశేష శత్రులోకమునకు నీవు వజ్జుడవు కావు, నిరంతర సౌఖ్య సాంద్ర మోదమున వెలుంగుదువు, ఏనిది హితంబుగా చెప్పితే మోసపోకుమి. అమృతమయంబు సువ్వే సుగుణాకర, సుగుణములకు ఆలమైనటువంటి వాడా, సముద్రము వంటివాడా, ఓ కర్ణ, నీ దగ్గర ఉన్నటువంటి 2 వస్తువులు అమృతమయములు, అమృతముతో తడిసి ఉన్నాయి. అందుకని అవి ఉన్నంత కాలము ఈ మహనీయ వస్తు యుగ్మము ఇవి యుండునేని త్రిజగంబులయందు అశేష శత్రులోకమునకు నీవు వజ్జుడవు కావు. ఈ కవచమున్నదే ఇది అమృతమయం. నీకున్న కుండలములున్నాయే అమృతమయములు. ఇవి నువ్వు ధరించి ఉన్నంత కాలం 3 లోకములలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా నిన్ను చంపలేరు. వజ్జుడవు కావు, ఓడించలేరు కాదు. సూర్యుడు మాట్లాడుతున్న మాట. 3 లోకములలో నిన్నెవ్వరూ ఓడించలేరు అన్న మాట నిజమైతే ఘోషయాత్రలో గంధర్వులు ఎలా ఓడించారు? నీకున్న కుండలములున్నాయే అమృతమయములు. ఇవి నువ్వు ధరించి ఉన్నంత కాలం 3 లోకములలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా నిన్ను చంపలేరు. వజ్జుడవు కావు, ఓడించలేరు కాదు. మీరు బాగా పద్యాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. సూర్యుడు మాట్లాడుతున్న మాట. 3 లోకములలో నిన్నెవ్వరూ ఓడించలేరు అన్న మాట నిజమైతే ఘోషయాత్రలో గంధర్వులు ఎలా ఓడించారు? అర్జునుడు ఎలా ఓడించాడు? అంటే ఓడించగలరు, చంపలేరు. అంటే అవి ఉంటే కర్ణుడు ఏం చేయొచ్చు? ఎన్ని మాటలైనా ఓడిపోయి బతకచ్చు. అవి పోతే ఏమవచ్చు? ఒక్కసారి చచ్చిపోయి గొడవలు తీర్చేసుకోవచ్చు. అది తేడా. అవి ఉన్నంతకాలం చావడం, ఎన్ని మాటలైనా ఓడిపోతాడు. ఓటమికి ఏం ఇబ్బంది లేదు. అవి ఏం చెయ్యవు, ఓడిపోతాడు, పారిపోతాడు. చచ్చిపోవడం మాత్రం ఉండదు. ఆయన కోరిక ఏమిటి? అర్జునుడిని చంపాలి. అర్జునుడి చేతిలో చచ్చిపోకుండా ఓడిపోయి పారిపోయి బతికేస్తే ఏమిటి ఆయనకి? ఇన్ని మాటలలా. కాబట్టి ఎవడైనా లోకంలో ఏం కోరుకుంటాడు? బ్రతికియుండిన సుఖములు వడయవచ్చు. బతికుంటే సుఖాలు పొందొచ్చు, బతికుంటే ఇవాళ ఓడిపోతే రేపు గెలవచ్చు. అందుకే కదా గంధర్వుల దగ్గర పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు? అప్పటికి ఇంకా యుద్ధం చేసినా సుఖం లేదు. పారిపోతే తర్వాత ఓ రోజు ఇంకో అవకాశం వస్తుంది. అది కదా ఎదురు చూశావు. నువ్వు బ్రతకడం ఈ కవచకుండలాల మీద ఆధారపడింది. కానీ అవి ఎంత గొప్ప సౌఖ్యాన్ని ఇస్తాయో, ఎంత సుఖాన్ని ఇస్తాయో, అంత గొప్పవైన కారణం చేతనే అంత గొప్పవాడొకడు వీటిని తీసుకోవడానికి వస్తున్నాడు. ఆయన ఎవరో కాదు, ఇంద్రుడు వస్తాడు. కాబట్టి నాయన చాలా జాగ్రత్తగా ఉండు సుమా. అవి రేపు అడుగుతాడు సుమా, వచ్చి ఇవ్వకు సుమా. వాటి మీద నీ బ్రతుకు ఆధారపడింది. అవి కాని పోయాయా ఓటమే కాదు, చచ్చిపోతావు కూడా. ప్రాణముల మీద, నా జీవితం మీద ఆసక్తి కలిగినటువంటి ఎవరో దైవస్వరూపం నన్ను కాపాడడానికి వచ్చారు చెప్పడానికి. మీరెవరో తెలుసుకోవచ్చా అని అడిగాడు. అమ్మో, వాళ్ళు మాట్లాడుకోవడాలు కూడా ఎంత గుంభరంగా ఉంటాయో చూడండి. అక్కడికి పని అయిపోతే వెళ్ళిపోదాం అనుకున్నాడు సూర్యుడు. కానీ ఈయన ఇలా అడిగాడు కదూ. మరి ఎలాగైనా ముందు కొడుకుని రక్షించుకోవాలి, భక్తుణ్ణి రక్షించుకోవాలి, ఆయన కవచకుండా వాళ్ళని నిలబెట్టాలి. అందుకని తన యథార్థ స్వరూపాన్ని చూపించాడు. అనుడు అతడేను సూర్యుడా, మనమున నీయందు కలుగు మక్కువ
కజ్జం బొనరగనుపదేశింపగ చనుదించితి అని అతడు సంభ్రమమొప్పన్. నేను సూర్యభగవానున్నయ్యా, కేవలముగా నీకు ఒక మంచి ఉపకారం చేసి పెట్టాలి అని చెప్పి ఇక్కడికి వచ్చాను, మంచి మాటలు చెప్పాలి అని వచ్చాను. అందుకని వచ్చినవాడు ఎవరైనా నువ్వు చెప్పిన మాట విని ఆగిపోతే నాకు పని అయిపోతుంది కాబట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. కానీ మీరు ఎవరో దేవుడయ్యి ఉంటారు, దేవత అయ్యి ఉంటారు, నా యందు మక్కువ కలిగిన వారై ఉంటారు, లేకపోతే ఇలా ఎందుకు వస్తారు మీరెవరని అడిగావు. అందుకని నేనెవరో చెప్పవలసి వచ్చి నా రూపాన్ని చూపించాను. నేను సూర్యుడిని కాబట్టి నా మాట విను అని చెప్పి ఆయన ఉన్న విషయాన్నంతటినీ చెప్పాడు. దేవేంద్రుడు నీకు సహజముగా ఉన్న కవచకుండలములను అపహరించాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఆయన రేపటి రోజున వస్తాడు. వచ్చి నీ కవచకుండలములను దానముగా అడుగుతాడు. ఎందుకంటే నీకు ఒక వ్రతం ఉంది. నువ్వు స్నానం చేసి జపం చేసుకుని ఇంటికొచ్చి సూర్యోపాసన పూర్తి చేసే లోపల ఇంటి ముందు నిలబడి ఎవరు ఏది అడిగినా లేదనకుండా దానమిస్తావు. అందుకే రేపు వస్తున్నాడు ఇంద్రుడు. వచ్చి ఇవి అడుగుతాడు. నువ్వు ఆ సమయంలో కాదు అని అనవు కాబట్టి అలాగే ఇచ్చేస్తానని ఇచ్చేస్తావు కూడా. అవి సహజముగా ఉన్న కవచకుండలములు. అదేదో గుండీలు ఇప్పిచ్చేయడానికి చొక్కా కాదు. కాబట్టి ఏం చేయాలి? కోసి ఇచ్చేయాలి. నువ్వు ఇచ్చేస్తావు కూడా. నీకున్న వ్రత పరిపాలనా నిష్ట అటువంటిది. అంటే కర్ణుడి విషయంలో ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయో చూడండి. మహానుభావుడు, ఆయనే సామాన్యుడు కాడు. అలా ఇవ్వవద్దు సుమా. కపటముగా వస్తున్నాడు, నీ కవచకుండలముల కోసమే వస్తున్నాడు, నీ ప్రాణం తీయడం కోసమే వస్తున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటి తీసుకోవడంలో? నువ్వు చనిపోవాలని కదా వస్తున్నాడు. కాబట్టి నీ చావు కోరి వస్తున్నవాడు నీ దగ్గర దానం అడగగలిగిన మిత్రుడు ఎందుకు అవుతాడు? నీ క్షేమమును కోరినవాడు ఎందుకు అవుతాడు? అందుకే నిర్ద్వందముగా ఇవ్వనని చెప్పేశాయి అని సూర్యుడు చెప్పేశాడు. చెప్పేస్తే కర్ణుడు అన్నాడు సూర్యుడి వంక తిరిగి, భూసురకోటి వేడుటయు బోడిగ ప్రాణములైన నీగిన బాస దినేశ లోకమున ప్రస్ఫుటమింతయు అట్లు కాకయున్ వాసవుడట్టే నన్నడుగ వచ్చు ప్రియంబడి నాకు ఒక్క బ్రాతే సురలోక వందిత మదిం కవచంబును కుడలంబులున్. ఓ సూర్యభగవానుడా, నాకు ఒక వ్రతం ఉన్నది, నాకు ఒక ప్రతిజ్ఞ ఉన్నది. నేను ప్రతిరోజు కూడా అనుష్ఠానం చేసుకుని వచ్చి ఇంట్లో సూర్యోపాసన పూర్తి చేసే లోపల ఇంటి ముందుకి ఎంతమంది వచ్చి నిలబడతారో ఆ వచ్చి నిలబడిన వారు ఎవరు ఏది అడిగితే వాళ్ళ మాట కాదనకుండా నా శక్తి కొలది దానం చేస్తాను అని నా నియమం. నాకున్న సహజమైన కవచకుండలములను ఇవ్వగలిగినది నా శక్తి. ఇవ్వను అని ఎలా అనగలను? అలా అన్ననాడు నా కీర్తి పోదా? నేను పెట్టుకున్న వ్రతం భంగమైపోదా? నేను పెట్టుకున్న ఆచారము భగ్నమైపోలేదా? అప్పుడు నాకు అపకీర్తి రాదా? అన్నమాట తప్పన? వచ్చినవాడు ఇంద్రుడే కావచ్చు, అయినా కాదని నేను అనను. ఆ సమయంలో వస్తాడు కాబట్టి అడిగితే ఇచ్చేయవలసిందే. అది నా వ్రతం అంతే. కీర్తి విడువజాల కీర్తితో మెలగంగా చావు వచ్చనేని చత్తు కానీ జగములోన నెల్ల సడి కంటే చావు మేలనగబరగు మాట అనగా వినవే. కీర్తిని మాత్రం నేను విడిచిపెట్టలేను. కీర్తిని విడిచిపెట్టి కేవలముగా అపకీర్తితో బ్రతకడం నా వల్ల జరిగే పని కాదు. ఒకవేళ కీర్తి కోసం నేను ప్రయత్నం చేస్తున్న కారణం చేత నాకు చావు వస్తే కీర్తి కోసం చచ్చిపోతాను తప్ప కీర్తిని వదిలిపెట్టి అపకీర్తితో బ్రతకడానికి మాత్రం ఇష్టపడను. ఇందులో చాలా పట్టుదల కనపడుతుంది. ఏ కారణము చేత వ్రతభంగము చెయ్యను, వ్రతభంగము చేసి ప్రాణములు నిలబెట్టుకున్నాడన్న అపకీర్తిని నేను పొందను. అంత పట్టుదల ఉండడం, అలా వ్రతాచరణ చేస్తాను అని చెప్పడం, వస్తున్నది సహజ కవచ కుండలాల కోసము అన్న విషయాన్ని తెలిసి కూడా ఎట్టి పరిస్థితులలో ఇచ్చేస్తాను తప్ప వాటి కోసం అబద్ధమాడి అపకీర్తితో బతకను అనగలిగినటువంటి వాడు బహు తక్కువ ఉంటారు. అసలు కర్ణుడి కన్నా ఉంటారా అన్నది కూడా అనుమానమే. అంత ధృతి చాలా గొప్పది.
అయితే నీకు కీర్తి కండుతా, ఆ కీర్తి కోసం చచ్చిపోయినా చచ్చిపోతావా అంటావేమో సూర్యభగవానుడా. ఒక్క మాట చెప్తాను విను. కీర్తి ఇచ్చు పుణ్యగతి, కీర్తియ తల్లియుబోలె బ్రోచు, సత్కీర్తియ ఆయువున్ సిరియు, కీర్తి విహీనుడచు శవంబు, దుష్కీర్తను ఎల్లచేటులను గిట్టి హరించుననండే, తొల్లి భక్తార్తిహరుండు నా బరగు అంబుజసూతి జగద్ధితంబుగన్. ఓ ఇంద్రుడా, నీకు తెలియనిదా? మనిషి సంపాదించుకున్నటువంటి కీర్తి ఏది ఉంటుందో అదే పుణ్యగతినిస్తుంది. ఎందుకంటే లోకంలో ఒక విషయాన్ని చెప్తారు, మనిషి యశో శరీరము అని ఒకదాన్ని పొందుతాడు. భౌతికమైన శరీరము శాశ్వతముగా ఉండదు కదా, భౌతిక శరీరం పడిపోతుంది, యశో శరీరము మిగిలిపోతుంది. ఆయన పేరు అలా కీర్తి వినపడుతూనే ఉంటుంది. బా, మహానుభావుడు ఎంత గొప్పవాడండి అంటుంటారు లోకంలో. ఓ డొక్కా సీతమ్మ గారిని తలుచుకున్నారనుకోండి, మహాతల్లి ఏమి అన్నదానం చేసిందండి అని తలుచుకుంటుంటారు. లోకంలో కీర్తి ఎంతకాలము నిలబడుతుందో అంతకాలము స్వర్గలోకవాసం ఇస్తారు అని. అందుకని యశోశరీరుడై నిలబడాలని కోరుకుంటాడు. మనిషి కీర్తి కోసం ప్రయత్నం చెయ్యాలి, ప్రయత్నపూర్వకంగా కీర్తిని సంపాదించుకోవాలి. కష్టపడకుండా కీర్తి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? కష్టపడితే, ఉత్తమ కర్మలు చేస్తే, త్యాగం చేస్తే కీర్తి వస్తుంది. 10 మందిని ఆదుకునేవాడు, 10 మంది కోసం బ్రతికేవాడు ఎక్కడుంటాడో వాడు 10 కాలాలు బతికుండాలని 10 మంది పూజలో చెప్తారు. వాళ్ళ పూజ వాళ్ళు చేసుకుంటూ ఆయన 10 కాలాలు బతకాలి అని చెప్పుకుంటారు. కొంతమంది తల్లులైతే మాయుర్దాయం కూడా పోసుకుని నాయనా నువ్వు బ్రతకరా అని ఆశీర్వచనం చేస్తారు. అందుకే ఆయుర్దాయము దేని వలన వస్తుంది అంటే కీర్తి వలన వస్తుంది. కీర్తియే సిరి. కీర్తిని మించిన ఐశ్వర్యం ఏముంటుంది? అంతగా మించిన డబ్బే ఉంటుంది? ఏ కీర్తి లేదనుకోండి జీవితంలో, వాడు ఏ ఉపకారం ఎవరికీ చేయలేదని గుర్తు దానిది. కీర్తి అంటే ఏమిటంటే ఎవ్వరికీ ఏ ఉపకారం చేయలేదు. ఎవ్వరికీ ఏ ఉపకారం చేయని వాడు ఎవరికి తెలుస్తాడు? దుష్కీర్తను ఎల్లచేటులను గిట్టి హరించుననండే. అన్ని ఉపద్రవాలు ఎందుకు వస్తాయంటే అపకీర్తి వల్ల వస్తాయి. అపకీర్తి సంపాదించాడంటే దాని అర్థం ఏంటి? లోకాన్ని బాధపెట్టాడనేనా? లోకానికి మంచి చేసిన వాడు బతికుండాలని ఎలా కోరుకుంటారో అలా అదే పనిగా అందరినీ బాధ పెడుతుంటే ఏమంటారు? ఇంత చంపేస్తున్నాడు అందరినీ బా అని 10 మంది నమస్కారాలు పెడితే వాడికి కీడు వస్తుందా రాదా? అందరూ లోకం నింద చేసేసింది అనుకోండి, వాడికి కీడు వస్తుంది. అన్ని కీడులకు మూలం అపకీర్తి, అన్ని సుఖాలకి మూలం కీర్తి. కాబట్టి కీర్తి కోసం మనిషి బ్రతకాలి, కీర్తి కోసం చచ్చిపోతాను తప్ప కీర్తిని వదిలి బతికొనడానికి నేను ఇష్టపడిన, అందుకు ఇచ్చేస్తా కవచకుండలాలు. అది సిద్ధాంతం. కర్ణుడు చేసింది ఏమిటిరా అంటే, నా సూర్యభగవానుడా మీరే వచ్చి చెప్పినా నేను మాత్రం కవచకుండలాల కోసమని చెప్పి కీర్తిని వదిలిపెట్టడానికి సిద్ధంగా లేను. కాబట్టి అటువంటి కీర్తి ఏది ఉందో అది మనిషి ప్రయత్నపూర్వకంగా సంపాదించి నిలబెట్టుకోవాలని తొల్లి భక్తార్తిహరుండునా వరగు అంబుజసూతి జగద్ధితంబుగన్. సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారే ఒకానొకప్పుడు లోకములన్నిటికీ కూడా దీన్ని గొప్ప విశేషంగా చెప్పలేదా? కాబట్టి నేను కీర్తితో ఉండడానికే ఇష్టపడతాను. అంతేకాదు, నేను ప్రయత్నపూర్వకంగా చేసుకున్నటువంటి ప్రతిజ్ఞలు కొన్ని ఉన్నాయి, ఆ ప్రతిజ్ఞ అతిక్రమించను. అది నిజంగా క్రమశిక్షణ. కొంతమందికి జీవితంలో క్రమశిక్షణ ఉంటుంది, వాళ్ళు అలా పెట్టుకుంటారు. ఏది యామనివ్వండి, జీతం వచ్చిన తరువాత ఒక 500 రూపాయలు తీసి పక్కన ఒక డబ్బాలో పెట్టేస్తా. అది కొంత అయ్యాక ఏదో ఒక మంచి పనికి వెచ్చించి ఖర్చు పెట్టేస్తా. మంచి పని అంటే ఇంట్లో కుర్చీ కొనుక్కోవడానికి కాదు, ఎవరికో ఎక్కడో ఏదో అవసరం నేనున్నాను అని ఆదుకోవడానికి ఖర్చు పెట్టేస్తాను. నా సంపాదనలో ప్రతి నెల ఒక 500 రూపాయలు నాది కాదు. అది ఒక 5,000 అయిన తరువాత అవసరంలో ఉన్నాడని నా మనసు నమ్మేటట్టుగా ఎవడు కనబడతాడో వాడికి ఇచ్చేస్తాను. అది నేను సమాజము కొరకు, తద్వారా నా జీవుడి అభ్యున్నత కొరకు నేను సంపాదిస్తున్నది. అన్నిటికన్నా జీవితంలో గొప్ప విషయం ఏంటంటే ఒక మంచి సంకల్పం కలగడం. అది ఎట్టి పరిస్థితుల్లోనూ కాదనడానికి వీల్లేదు, మంచి సంకల్పం కలగడమే గొప్ప. అయితే
సంకల్పం ఒక్కటి మిగిలిపోయి దానికోసం ప్రయత్నం మాత్రం అడుగట్టిపోయింది అనుకోండి, నవ్వుల పాలైపోతాడు. నేనేదో అవ్వాలని ఓ కోరిక ఉండడం గొప్ప. నేను ఓ డాక్టర్ని అవ్వాలి, మంచిది. నేను ఐఏఎస్ చదువుకోవాలి, చాలా మంచిది. నేను మంచి ఇంజనీర్ని అవ్వాలి, మంచిది. ఉండి తీరాలి. ఆశయం ఉండకూడదని ఎవ్వరనరు. ఆశయం ఉండాలి. ఆశయంతో పాటుగా ఏముండాలంటే దానికి కట్టుబడి బ్రతకగలిగినటువంటి క్రమశిక్షణ ఉండాలి. ధృతి, పట్టుదల. నేను అలా ఉంటా, ఏది ఏమని నేను దానికోసం నిలబడతా. నువ్వు ఏది చేస్తున్నావో అది రేపు చేయడానికి సంతోషం ఉండాలి, ఎల్లుండి చేయడానికి సంతోషం ఉండాలి, ఆ తర్వాత చేయడానికి సంతోషం ఉండాలి. అది అధర్మం మాత్రం కాకుండా ఉండాలి. మీరు చెప్పినట్టు సంతోషంగానే చేస్తున్నానండి అని చెప్పి చెయ్యకూడనివి చేయమని కాదు. చెయ్యవలసిన వాటి విషయంలో సంకల్పం ఎంత గొప్పదో అది చెయ్యడానికి చేసే ప్రయత్నంలో సంతోషాన్ని పొందడం అంత గొప్పగా ఉండాలి. పుస్తకం చదవడం అంత సంతోషంగా ఉండాలి. అబ్బా చదవాలని తలకొట్టుకు చదవకూడదు. అబ్బా నా అదృష్టం చదువుతున్నానని చదవాలి. నా అదృష్టం పూజ చేస్తున్నానని చెయ్యాలి. నా అదృష్టం భోజనం చేస్తున్నానని చెయ్యాలి. అది జీవితంలో ఉండవలసిన పూనికి. అది ఉన్న చోట విజయం ఉంటుంది, అది ఉన్న చోట కీర్తి ఉంటుంది. తప్ప సంకల్పం మంచిదై అనుష్ఠానము బలహీనమైపోతే, ఆచరణ యందు తట్టుకోలేక ఎవడు చేస్తాడని బెంగెట్టేసుకుంటే వాడు సాధించలేడు. చెయ్యడంలో సంతోషంతో దానికోసం సాధన చేసిన వాడెవడో వాడే కృతకృత్యుడై కీర్తిని సంపాదించి చాలామందికి ఆదర్శప్రాయుడవుతాడు. ఇదొక్కటి జీవితంలో పట్టుకోగలిగితే మీరు అనుకున్నది మీరు కాగలరు. ఇదొక్కటి చేత కాకపోతే జీవితంలో పక్కన ఉన్న హుండీలో 10 రూపాయలు పెట్టి ఇంకోటికి ఇవ్వడం కూడా సాధ్యం కాదు. కాబట్టి మనిషికి సంకల్పం ఉండాలి. ఆ సంకల్పము చేత అన్ని అవసరముల కన్నా అవసరం కూడా కావాలి. అందుకని నాకు కొన్ని ప్రతిజ్ఞలు ఉన్నాయి. ఆయన అన్నాడు, ఒకటి కాదు సూర్యభగవానుడా, ఇంకా చాలా ఉన్నాయి నాకు, విను ఒక్కసారి చెప్తాను అని చెప్తున్నాడు. దానం చేసే వేళ ఒకటి ఉంటుంది. ఆ వేళలో శక్తి వంచన లేకుండా దానం చేస్తా. 2, శత్రువు ఎంత బలవంతుడైనా యుద్ధ భూమిలోకి వెళ్ళాక సంహరించడానికే ప్రయత్నిస్తాను. వాడు బలవంతుడని మాత్రం యుద్ధం చేయకుండా పారిపోను. యుద్ధం చేశాక తర్వాత వేరే విషయం. ఒకవేళ అలా యుద్ధం చేసినప్పుడు అవసరమైతే మరణించడానికి వెనుకాడను, వీరమరణం పొందడానికి సిద్ధంగా ఉంటాను. ఎంతటి శత్రువు అవనివ్వండి, కర్ణా శరణం కాపాడు అని వస్తే శరణిచ్చేస్తాను, రక్షిస్తాను, తప్ప చంపను. ఎంత శత్రువైనా కానీ, స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ, వయోవృద్ధులు కానీ, దీనులు కానీ, నేను చాలా కష్టంలో ఉన్నానని అంటే నాకు ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ముందు వాళ్ళ రక్షణ చూస్తాను. అలాగే ఇటువంటి నియమాలు కొన్ని పెట్టుకున్నాను. ఈ నియమాలను అతిక్రమించను. వీటిని పరిపాలన చెయ్యడం నా కీర్తికి కారణం. అవి నా జీవిత విధానంలో అంతర్భాగాలు. వాటిని వదిలిపెట్టి ఉండడం నాకు సంభవం కాదు సూర్యభగవానుడు. అందుకని నేను ఇంద్రుడే వచ్చినా, ఏ వేషంలో వచ్చినా, రావలసిన వేళలో వచ్చి అడిగితే మాత్రం ఇచ్చేస్తాను. ఆ విషయంలో మారుమాట లేదు. నాకు కీర్తి ప్రధానం. సూర్యభగవానుడు చెప్పవలసినటువంటి మంచి మాటలన్నీ చెప్పిన తరువాత కర్ణుడు జవాబిస్తూ తన యొక్క ప్రతిజ్ఞలను గురించి చెప్పి, నేను మాట తప్పలేను, ఎవరైనా వచ్చి ఫలానాది కావాలి అని నన్ను యాచన చేస్తే వాళ్ళకి ఇవ్వకుండా ఉండడం మర్యాద కాదు, అసత్యమునకు నేను భయపడతాను, ఇటువంటి దానం చేస్తానన్నది నా ప్రతిజ్ఞ కనుక నేను సూర్యోపాసన చేసేటటువంటి సమయం లోపల, అది పూర్తయ్యే లోపల వచ్చినటువంటి కోరిక తీర్చకుండా ఉండలేను కనుక అలా ఇంద్రుడే వచ్చినా అడిగినది నా సహజ కవచ కుండలములే అయినా వాటిని నేను ఇచ్చేస్తాను అని చెప్పడం జరిగింది. దానితో పాటుగా అసలు మనిషికి కీర్తి ఎంత అవసరమో, ప్రయత్నపూర్వకంగా మనిషి కీర్తిని సంపాదించుకునేటటువంటి ప్రయత్నం అవిశ్రాంతంగా ఎలా చెయ్యవలసి ఉంటుందో, దాని చేత మనుష్య జన్మ ఎలా సార్థక్యం పొందుతుందో కర్ణుడు సూర్యభగవానుడితో ప్రస్తావన చేసిన తరువాత జవాబు చెప్తూ సూర్యుడు ఒక మాట అంటాడు. నిజమే కర్ణ, మనిషి కీర్తిని సంపాదించవలసిందే, కానీ
ఆ కీర్తిని ఎలా సంపాదించాలి అంటే అందరూ సంతోషంగా ఉండేటటువంటి విధానంలో కీర్తిని సంపాదించాలి. ఒక వ్యక్తి కీర్తిని సముపార్జిస్తున్నప్పుడు ఆయన భార్య కూడా ఆ ప్రక్రియ యందు సంతోషాన్ని పొందాలి, ఆయన బిడ్డలు సంతోషం పొందాలి, ఆయన బంధువులు, ఆయన స్నేహితులు, ఆయన చుట్టూ ఉన్నవారు కూడా సంతోషం పొందాలి. తన భార్య, తన బిడ్డలు, తన బంధువులు, తన స్నేహితులు చిట్ట చివరికి తానే సర్వనాశనం అయిపోయి కీర్తిని పొందితే దాని వలన ఏమిటి ప్రయోజనం? అలా ఎవరైనా కీర్తిని పొందే ప్రయత్నం చేస్తారా? పైగా ఇప్పుడు నిన్ను అడిగేటటువంటి దానం కేవలముగా ఏదో లేక ఒకడు వచ్చి ఉన్నవాడి దగ్గర పుచ్చుకుంటున్నది కాదు, పైగా పుచ్చుకునేవాడికి ఉపయోగపడుతుందన్న నమ్మకం కూడా లేదు. ఈయన సహజ కవచ కుండలములను కోసి వచ్చిన వాడికి ఇస్తే ఆయన ఏం చేసుకుంటాడు వాటిని? అవి ఆయన తొడుక్కోవడం కుదరదు. కాబట్టి ఇటువంటి దానాన్ని నువ్వు ఇవ్వడం చేత నేను మాట తప్పను అనేటటువంటి కేవలము సత్యప్రతిష్ఠ, ఆ సత్యమునందు నేను నిలబడతాను, ప్రతిజ్ఞ మీరను అన్న ఒకే ఒక్క పట్టుదలతో నువ్వు దానం చేస్తే చిట్ట చివరికి అవధ్యుడవైనటువంటి నీవు వధ్యుడవైపోతావు, అంటే యుద్ధమునందు మరణిస్తావు. అలా యుద్ధమునందు మరణిస్తే శరీరం పడిపోతుంది. శరీరము పరమేశ్వరుడిచ్చినటువంటి అపూర్వమైన కానుక. అందరి శరీరాలు పడిపోతాయి, కానీ నీ శరీరం పడకుండా ఈ సహజ కవచ కుండలములు ఉన్నాయి. వాటిని ఇచ్చేయడము అంటే నువ్వు కూడా మరణించడానికి సిద్ధపడిపోయినట్టు. అందరిలా మరణించకుండా ఉండడం నీకు సాధ్యం కాదు, అవధ్యుడవై ఉండలేవు. కాబట్టి యుద్ధమునందు వధింపబడతావు కనుక ఇది నీ ప్రాణములకు సంబంధించిన విషయం కాబట్టి దీనిని ఇచ్చేస్తాను అని ఎందుకు మంకుతనం పడతావు? అలా ఇచ్చి తన శరీరాన్ని తాను ఎవడైనా పడగొట్టుకుంటాడా? నీ శరీరం పడిపోతే అది కేవలము నీ వరకు మాత్రమే పరిమితమా? అప్పుడు నీ భార్య ఏడవదా? నీ బిడ్డలు ఏడవరా? నీ బంధువులు, నీ స్నేహితులు, నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఏడవరా? అప్పుడు తన ప్రాణం పోయినా సరే ఆయన ఆడిన మాట తప్పకుండా సహజ కవచ కుండలములను ఇచ్చేశాడు అనేటటువంటి కీర్తి నువ్వు పొందినా ఆ కీర్తి ఎలా ఉంటుంది అంటే శవానికి అలంకారం చేయడంలా ఉంటుంది. అన్నిటినీ మించి నీకొక మాట చెప్తాను విను. నాకు భక్త పరిరక్షణం అనేటటువంటిది దీక్ష. ఎందుకనంటే నేను ఒక దైవస్వరూపాన్ని కాబట్టి ఎవరు నన్ను నమ్మి ఉంటారో, ఎవరు నన్ను ఉపాసన చేశారో, ఎవరు నిరంతరము నా యొక్క అనుగ్రహమును అపేక్షించి పరమభక్తితో ప్రవర్తించారో అటువంటి వారిని కాపాడడం నాకు ధర్మం. అందుకని నీ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాను. అంతేకాదు, ఇంకొక మాట కూడా స్పష్టంగా చెప్తాను కర్ణ, జాగ్రత్తగా విను. నువ్వు సహజ కవచ కుండలములను ఇచ్చెయ్యగానే భారత యుద్ధంలో అర్జునుడి వలన పెను ప్రమాదము నీకు పొంచి ఉంటుంది. అర్జునుడు నిన్ను చంపేసే అవకాశం ఉంటుంది. అప్పుడు అర్జునుడి చేతిలో నీ శరీరం పడిపోతుంది. అదే కవచకుండలములను నువ్వు ఉంచుకున్నట్లయితే అర్జునుడి చేతిలో మరణించవు. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని నీ అంత నువ్వుగా చారవిడుచుకోవడం ప్రమాదం కదా. ఆపదని కొని తెచ్చుకోవడం. ఎవరైనా ఆపదని తప్పుకోవడానికి ప్రయత్నిస్తారు, నువ్వు ఆపదని కొని తెచ్చుకుంటున్నావు. ఇది చెయ్యకూడని ప్రయత్నం కదా. అయితే నా మీద నీకిందుకింత ఆప్యాయత అంటావేమో, అది దేవరహస్యం. తెలియవలసిన సమయంలో నీకు తెలుస్తుంది. నేను నీ తండ్రిని అని చెప్పలేదు, చెప్పకుండా ఈ దేవరహస్యం నీకు ఒకానొక కాలమునందు తెలుస్తుంది. తెలిసిన తరువాత నువ్వు దీన్ని అర్థం చేసుకుంటావు. ఎందుకంటే ఇది జరిగింది ఆరణ్య పర్వంలో. కుంతీదేవి వెళ్ళి అడిగినటువంటి సందర్భం ఉద్యోగ పర్వం. ఆరణ్య పర్వం తర్వాత విరాట పర్వం, విరాట పర్వం తర్వాత ఉద్యోగ పర్వం. అందుకని ఉద్యోగ పర్వంలో కుంతీదేవి మాట్లాడుతూ నువ్వు నా పుత్రుడివి అని చెప్పినప్పుడు మాత్రం సూర్యమండలం నుంచి సూర్యుడు మాట్లాడాడు. అవును, ఆవిడ చెప్తున్నది సత్యమే, ఆమె నీ తల్లి, ఆమె చెప్పినట్టుగా ప్రవర్తించు అని. కానీ ఆరణ్య పర్వంలో దేవేంద్రుడు ఈ కవచకుండలములను తీసుకెళ్లడానికి వచ్చిన సందర్భంలో మాత్రం సూర్యుడు నేను నీ తండ్రిని అన్న మాట కర్ణుడితో చెప్పలేదు. ఇది దేవరహస్యము అన్న మాట మాత్రమే చెప్పాడు. కానీ
ఈ రహస్యం ఏమి అన్నది ఒకనాడు నీకు విదితమవుతుంది, కానీ ఇప్పటికి నేను చెప్పిన మాట విను చాలు. అంటే కర్ణుడు అన్నాడు, నాకు అన్నిటికన్నా జీవితంలో భయం అసత్యం గురించి. నేను యమదండన గురించి, యమపాశము గురించి, యమధర్మరాజు గారి గురించి కూడా భయపడను, కానీ అసత్య దోషములకు భయపడతాను. కాబట్టి నేను ఇస్తాను అని ప్రతిజ్ఞ చేశాను. ఆ సమయమునందు వచ్చిన వాళ్ళకి అడిగిన వస్తువు ఇస్తాను, నా శక్తి వంచన లేకుండానని. రేపటి రోజున రావలసిన సమయంలో వచ్చి దేవేంద్రుడు అర్థిస్తే నేను ఇవ్వవలసిందే, లేకపోతే నాకు అసత్య దోషం వస్తుంది. నేను ఆ అసత్య దోషాన్ని తట్టుకోలేను. 2, మీరు చెప్పేది ఏమిటి? నేను కానీ ఈ సహజ కవచ కుండలములను ఇచ్చేస్తే నాకు ఆపద వస్తుంది, అర్జునుడి చేతిలో నాకు మరణం కలుగుతుందని మీరు భయపడుతున్నారు. కానీ నేను ఒక్క విషయాన్ని మనవి చేస్తాను సూర్యభగవానుడా, జాగ్రత్తగా వినండి. నేను ద్రోణాచార్యుల వారి దగ్గర అనేకమైనటువంటి అస్త్రములు పొందాను. పరశురాముణ్ణి సేవించి పరశురాముడి దగ్గర ఎన్నో అస్త్రములను సంపాదించాను. అనేక దివ్యాస్త్రములు నా దగ్గర ఉన్నాయి. ఇన్ని దివ్యాస్త్రములు నా వద్ద ఉండగా అర్జునుడు నన్ను ఏదో చేస్తాడన్న భయం అక్కర్లేదు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.